పోలీసు ఉన్నతాధికారులకు అలాగే పాలకులకు ప్రభుత్వ పాలకులకు నమస్కారాలు. ప్రజాపక్షం పార్టీ తరఫున ఆర్య ప్రొద్దుటూరుకి వన్ టౌన్ సిఐగా శ్రీరామ్ గారు వచ్చి కేవలం 40 రోజులైంది. 40 రోజుల్లో ఆయన తీసుకునే చర్యలైతేనేమి, ఆయన నిబంధనలు తూచా తప్పకుండా పాటించి ఈ 40 రోజుల్లోనే దాదాపు ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఆయన యొక్క సేవలను మెచ్చుకోవడం. సో అలాంటి అధికారులు ఉండాలా పోలీసు అధికారులు అని చెప్పి ప్రజల్లో నానుడి. ఇది మా ప్రజాపక్షం పార్టీ తరఫున కూడా మాకు చెప్పడం జరిగింది. చాలామంది ప్రజలు మంచి అధికారి, నిక్కచ్చిగా ఉంటారు, ఎటువంటి ప్రలోభాలకు లొంగడు అనే పద్ధతిలో ఉంటారు. మరి ఆ విధంగా ఉన్న అధికారిని కేవలం 40 రోజుల్లో ఏ కారణం చేత బదిలీ చేశారండి పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు? అంటే ఆయన నిక్కచ్చిగా నిబంధనలకు అనుసరించి పనిచేయడం ఇష్టం లేదా? మరి 40 రోజులకి ఏ కారణం వల్ల ఆయన ట్రాన్స్ఫర్ చేసినారు? ఆయనకు గతంలో కూడా ఆయన ఆదోన్ నుండి వచ్చినాడు. ఆదోన్లో ఆయన ట్రాన్స్ఫర్ అయితే అక్కడి ప్రజలు దాదాపు 2-3 రోజులు ఆయన ట్రాన్స్ఫర్ కాకూడదని చెప్పి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి నిక్కచ్చమైన అధికారిని కేవలం 40 రోజుల్లో ఈ విధంగా బదిలీ చేయడం నిక్కచ్చగా రూల్స్ ప్రకారము పనిచేసే అధికారులకు ఒక విధమైన మానసిక క్షోభ కల్పించడం కాదా? సో దీనికి ఉన్నతాధికారులు ఎలా సహకరిస్తారు? ఏదైనా కానీ పాలకులు కానీ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఒక మంచి అధికారి కావాలా, నిక్కచ్చగా ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే అధికారి కావాలనే ఎక్కడైనా కోరుకుంటారు. మరి ఆ విధంగా నిబంధనలకు అనుకూలంగా వ్యవహరించి ప్రజలకు మంచి సేవలు ఇచ్చి శాంతి భద్రతలు కాపాడే ఒక మంచి పోలీస్ అధికారిని కేవలం 40 రోజుల లోపల ఏ విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు? సో ఆయన ట్రాక్ రికార్డ్ ఏమంటే మాకు తెలిసినంత వరకు ఆయన 18 సంవత్సరాల సర్వీస్లో 30 బదిలీల. ఇదేదో ఒక సినిమాలో ఏదో ఉన్నట్టుంది, నిజ జీవితంలో జరుగుతున్నాయి. కాబట్టి మేము ప్రజాపక్షం పార్టీ తరఫున ఈ యొక్క చర్యను మేము పూర్తిగా అభ్యంతరం తెలియజేస్తున్నాము. ఇది ప్రభుత్వానికి అట్లే పోలీసు ఉన్నతాధికారులకు కూడా మా అభ్యంతరం వాళ్ళకు తెలియజేస్తున్నాము. కాబట్టి మంచి అధికారి చేత పని చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో ఒక మంచి అధికారి పనిచేసే ఆయన్ను ఈ విధంగా పదే పదే బదిలీ చేయడం వల్ల ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినదా? ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో, మీ పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబం అనుకుంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తే కదా. మరి ఏ విధంగా ఈ విధంగా 40 రోజుల్లో ఏ విధంగా చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా మేము ఎస్పీ గారిని, పోలీసు ఉన్నతాధికారులను కూడా మా ప్రజాపక్షం పార్టీ తరఫున వివరణ కోరాలని అనుకుంటున్నాము. సో వివరణకు కూడా మేము వాళ్ళకు పంపుతున్నాము. ఏ కారణాల వలన ఆయన 40 రోజుల్లో ఇచ్చేస్తారు. ఆయన గతంలో కూడా ఉన్నప్పుడు ఆదరణలో పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు ప్రజలంతా. ప్రజల మన్ననలు పొందడం అంటే ఏ అధికారి కూడా అంత ఈజీ కాదు. వాళ్ళు ఎంతో బాగా పనిచేస్తే కానీ ప్రజలు మన్ననలు పొందుతారు. కాబట్టి దయచేసి అధికారిని మీరు దాన్ని బదిలీ చేయకుండా బదిలీని ఆపి ఆయన ఇక్కడే పనిచేసేట్టుగా చూడండి. జనరల్గా సాధారణంగా 3 సంవత్సరాలు పనిచేస్తే కానీ సాధారణ బదిలీలో పోరు. ఇప్పుడు కేవలం 40 రోజులకి ఏ విధంగా చేస్తారండి? గౌరవనీయ ఎస్పీ గారు, పోలీసు ఉన్నతాధికారులు, మా యొక్క విజ్ఞప్తిని మీరు ఆలకించి ఆయన బదిలీని మీరు ఆపాలని చెప్పి మేము ప్రజాపక్షం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.